చూడండి ఎంత పొగ మంచి అసలు ఏం కనబడతలేదు. అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా చుట్టూ అయితే పొగ మంచు. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. చూడండి ఇప్పుడు టైం 9 అవుతుంది, అయినా కూడా చూడండి ఎంత పొగ మంచో. మొత్తం అక్కడి వరకే వెళ్ళి చూపిస్తా, కనిపిస్తుందో లేదో చూపిస్తా. మొత్తం ఫుల్ పొగ. ఇంకా మా పెద్దోడైతే స్కూల్కి పోయిండు, వాళ్ళకి ఇంకా స్కూల్ ఉంది. సో చూద్దాం. చిన్నోడు పోయి అక్కడ నిల్చున్నాడు, చిన్నగా కనిపిస్తున్నాడు కదా. బండి వస్తుంది, అక్కడే అసలు అయితే ఏం కనిపిస్తలేదు. ఇవాళ అయితే డిఫరెంట్గా ఉంది వాతావరణం, అయితే చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇల్లు వస్తుంది కాబట్టి ఎంజాయ్ చేయాలి. బ్లాగ్ అయితే నేను ఈరోజు కంటిన్యూ చేస్తా. ఎట్లా ఉంది అంతా, ఎప్పటివరకు పొగ మంచి ఉంది అదంతా కూడా నేను కంటిన్యూ చేస్తా. ఇంట్లో అయితే అన్ని పనులు అయిపోయినాయి అనమాట. అన్ని పనులు అయిపోయినాయి. ఇంకా చిన్నోడిని రెడీ చేసి స్కూల్కి పంపాలి. ఆయన అంగన్వాడి పోతాడు. ఈరోజు అంగన్వాడి ఉంటుందో లేదో కూడా తెలియదు నాకు, అంత పొగ మంచి ఉంది. వీడియోలో అయితే చూసేయండి, లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. బాయ్ చేసుకో, బ్రష్ చేసుకో. యో గుడ్ బాయ్, బ్రష్ చేసుకుంటాడు మా వర్షు. గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. కాదా నువ్వు గుడ్ బాయ్ కాదా? తీస్తున్నా నేను, చెయ్యి. నువ్వు మంచిగా చేసుకుంటావు అని చెప్తున్నా. అక్కడ పోదామా? ఊకే పోతే ఎట్లా? చల్లగా చలి పెడుతుంది, చలి పెడుతుంది మనకి. నీ పేరేంటి చెప్పు? హర్షిత్. మమ్మీ పేరు? అసలు ఏం కనిపిస్తలేదు కూడా. ఎట్లా ఉందంటే వాతావరణం అంతా ఏదో వైట్గా పొగ మంచు. ఇప్పుడు బండి పోతుంది కదా, అసలు అది కొంచెం దూరం పోతే కూడా కనిపించదు. అస్సలు మాయమైపోయినట్టే. కానీ చాలా బాగుంది చూడ్డానికి. అయిపోయిందా? నాడు ఇదంతా చూస్తుంటే నాకు అసలు ఇంట్లోకి పోతుంది అవుతుంది. మంచిగా బయట బాగుంది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. ఇది చూస్తుంటే ఏం సాంగ్ గుర్తొస్తుందంటే, మెల్లగా తెల్లారిందో ఇలా చుట్టు పొగ మంచుల్లా మెల్లగా అని పాట ఉంటుంది కదా. ఇంకెంట్లో కొద్దిగా ఎక్కువసేపు ఉన్నా కూడా మంచిదిగా. అసలు బయట ఏమైనా కనిపిస్తుందా?
మీకు ఇప్పుడు చూపిస్తాయో ఇంట్లోకి వస్తుంది అంతా పొగలాగా. ఇందులో తెలుస్తుందని అనుకుంటున్నాను నేను. డోర్ పెట్టుకుందాం కొంతసేపు మనం. ఏ పొగ రానియండి ఏం రాని, కోతులు మాత్రం ఉంటూనే ఉంటాయి. చూస్తారు కదా, అది చిన్న కోతి పిల్ల. ఇంట్లో జాలి వేసుకొని ఉండాలి ఇక ఇంట్లో మేము. పండుగ వాటికి. కొంచెం కొంచెం పొగ అన్నది పోతుంది. కొంచెం అక్కడ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. అప్పుడైతే బిల్డింగ్ కూడా కనిపించలేదు. ఇంకా కొంచెం మొత్తం మ్యూట్లో పెట్టు. పొద్దున కూడా కొంచెం అట్లా బిల్డింగ్ కనిపించినట్టు కనిపించింది, మళ్ళీ తర్వాత బాగా ఫుల్ అయిపోయింది స్కూల్ బస్ వచ్చే వరకు. సరే, ఇంక ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది, చూడాలి మధ్యాహ్నం వరకు ఏమన్నా క్లియర్ అవుతుందో లేకపోతే ఇంకెక్కువ అవుతుందో చూడాలి. సరే కొనిస్తా, సరే కొనిస్తా. ఏది? అమ్మో అదా, అది కావాలా? సరే కొనిస్తా, కొనిస్తా. అట్లా పెట్టుకుంటావా నువ్వు హెల్మెట్? సరే సరే, ఇప్పుడు ఏం కావాలి, పాలు వేయాలా? ఓకే ఓకే. హాయ్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే బాయ్ బాయ్. సరే, ఇంకా చిన్నోడికి పాలు అయితే వేడి చేసేసి పోసేస్తా. ఇంక ఇది హార్లిక్స్ బాటిల్ అనమాట, అయిపోవడానికి వచ్చింది. ఇందులో పోసి పెడతా, ఎందుకంటే చూసిండంటే ఖచ్చితంగా తింటాడు హార్లిక్స్, అందుకోసమని ఇది దాచి పెడతా అనమాట ఈ బాటిల్ అన్నది. హార్లిక్స్ లేనిదైతే పాలు తాగరు వాళ్ళు, మామూలుగా షుగర్ వేసి పోసినా కూడా తాగరు. అందుకోసం ఇంకా హార్లిక్స్ అయితే అలవాటు అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా హార్లిక్స్ అయితే కావాలి వాళ్ళకి. మళ్ళీ వీళ్ళకి మీగడ రావద్దు, ఇద్దరికి అన్నదమ్ములకి. పాల మీగడ వచ్చిందంటే అస్సలు తాగరు, అదే హెల్తీ కానీ అసలు ఆ మీగడనే తినరు వీళ్ళు. యాక్చువల్గా నేను కూడా తిన, అసలు పాలే తాగ నేను. ఏమవుతుంది? కడుపు నొస్తుందా? ఎందుకు? పాలంటే కడుపు నొస్తుంది కదా. తాగు తాగు, పైన పడితే తాగు. ఇస్తా. పాలు తాగేంత వరకే, పాలు తాగినాక మళ్ళీ పైన కూర్చో. అవి చూడు ఎట్లా కొట్లాడుతున్నాయా. అందులో ఒకటి రౌడీ ఉంటుంది, రౌడీ ఆ మొద్దుది. మళ్ళీ ఒక్క 15 to 20 minutesకి చూడండి, మళ్ళీ పొగ అయితే వచ్చేసింది. ఆ బిల్డింగ్ కనిపిస్తలేదు మాకు, ఎదురుగున్న బిల్డింగ్ వస్తుంది పోతుంది. చూద్దాం సాయంత్రం వరకు ఎట్లా ఉంటుందో. పెడతా, నేను వీడియో తీస్తూ ఉంటా, సాయంత్రం వరకు ఎట్లా ఉంటుంది ఏందనేది. కొంచెం ఇంకా ఉంది. అక్కడ గుట్ట ఉంటుంది, ఆ గుట్ట కనిపించిందంటే పూర్తిగా క్లియర్ అయినట్టు.
కానీ బాగుంది వెదర్ అన్నది, చల్లగా ఉంది. ఇంకా మా చిన్నోని ఇప్పుడు అంగన్వాడికి అయితే దించేసి వస్తా. 10:30 అవుతుంది, కొంచెం లేట్ అయింది ఈరోజు. దాచుకొని పోతాడు ఫోన్ పోతా. సిగ్గు అవుతుందా? సిగ్గు కూడా అవుతుందా నీకు? అరే ఎక్కడున్నాడు? ఎందుకు పెట్టా? పట్టుకో అనద్దా? చేయబట్టుకోకుండా రోడ్డు పైన నడుస్తారు ఎవరైనా? పిల్లలు, చిన్న పిల్లలు చూసి. వచ్చిందా మీ స్కూల్ పోవా? అందుకు పోతా. వర్షం మంచోడు పోతాడు. ఇప్పుడైతే టైమ్ 11:30 అవుతుంది. చూద్దాం, 2 o'clock వరకు చూస్తాను. మార్నింగ్కి ఇప్పటికీ చూసారా, అక్కడ గుట్ట కనిపిస్తుంది, అది మా మొలంగూరు గుట్ట అనమాట. కొంచెం తెలుస్తుంది. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. చూడండి, ఈరోజు వెదర్ కూడా చాలా అంటే చాలా చల్లగా ఉంది. 3:30 కల్లా మా చిన్నోని తీసుకురావాలి. ఇంకా పిల్లలు వచ్చేస్తుంటారు ఒకరి తర్వాత ఒకరు. ఇంక ఇద్దరు వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళ హడావిడే సరిపోతుంది అనమాట. మా ఊరి మొలంగూరు గుట్ట అనమాట, అది కిలగుట్ట అని కూడా అంటాం మేము. సో అది ఇప్పుడు కొంచెంగా కనిపిస్తుంది. వ్లాగ్ అయితే ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ విలేజ్లో, అంటే మీ సరౌండింగ్స్లో, మీ విలేజ్లో ఇలా ఉందా, అంటే ఇలా వచ్చిందా అన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ నాకైతే చాలా బాగుంది అసలు ఫీలింగ్ అన్నది. ఎందుకంటే మార్నింగ్ నుంచి మనం చూస్తున్న ప్లేస్ అంతా కూడా మొత్తం వైట్గా అయిపోయిందంటే అది ఒక డిఫరెంట్ ఫీలింగ్ కదా. వచ్చేసి 6 అవుతుంది. సో క్లాక్ కూడా చూడండి. ఆగు అయినా కూడా అలాగే పొద్దునున్నట్టే ఉంది, మరీ అంత లేదు, కొంచెం తగ్గింది అనుకోండి. కానీ మాకు గుట్టు ఉంటుంది అన్నాయి కదా, అది మళ్ళీ కనబడకుండా కవర్ అయిపోతుంది. మళ్ళీ మార్నింగ్ కల్లా ఎలా ఉంటుందో చూడాలి రేపు. ఈ వ్లాగ్ ఇక్కడి వరకు అయితే ఎండ్ చేసేస్తున్నా. మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.